హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ స్వర్ణలత. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాటర్. వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటరు మనం ఎక్కువగా మినరల్ వాటర్ అని చెప్పేసి బయట కొనుక్కుంటూ ఉంటాము. ఇంకా చాలా క్యాన్లు 10 రూపాయల నుంచి 40 రూపీస్ మధ్య వేయించుకుంటూ ఉంటాము. సో యాక్చువల్లీ మంచి వాటర్ ఏంటంటే వాటర్లో క్లోరిన్ ఉండకూడదు. ఇప్పుడు మనకు వచ్చే వాటర్ ఏంటంటే ఫిల్టర్ అయి వస్తుంది. సో ఎప్పుడైనా అది టేస్ట్ కోసం కొన్ని కెమికల్స్ కలుపుతూ ఉంటారు ఇంకా వాటర్లో. ఎప్పుడైనా కానీ వాటర్ ఉంటాయి కదా, మీకు మామూలుగా వాటర్ వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లోరిన్ లేదు వాటర్లో. మీ వాటర్ని ఏం చేస్తారంటే గవర్నమెంట్ మీకు వాటర్ సప్లై చేస్తుంది. మంజీరా వాటర్ కానివ్వండి, హైదరాబాద్ అయితే మంజీరా వాటరు, ఇకపోతే గుంటూరు విజయవాడ అయితే కృష్ణా వాటర్ వస్తుంటాయి చక్కగా. ఆ వాటర్ని ఏం చేస్తారంటే చక్కగా మీరు కాచుకోండి, స్టవ్ మీద పెట్టేసి కాసుకొని చక్కగా ఒక బాగా బాయిల్ అయిన తర్వాత బబుల్స్ వస్తాయి కదా అప్పుడు జీలకర్ర కానీ ఏదన్నా కానీ వేసేసి కాసుకున్నారంటే చాలా మంచిది. లేకపోతే ఇంకేదన్నా ప్యూర్ చేసుకోవటం లేదా వాటర్ ఫిల్టర్లో కూడా వాడటం మంచిది కాదు ఈ రోజుల్లో. సో ఫిల్టర్లో వాడొద్దు. సో ఉన్న వాటర్ని చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత వడకట్టుకొని వాటర్ తాగండి. ఇది ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్కి చాలా మంచిది కూడా. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మోకాల నొప్పులు, బోన్స్ నొప్పులు, లేకపోతే బాడీలో కొన్ని అది అలా ఉంది ఇలా ఉంది, ఎక్కువగా మోకాల నొప్పులు ఈ టైంలో మనం బాగా ఎక్కువగా ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు అందరూ కామన్గా చెప్పే రీజన్ ఏంటంటే కాళ్ళ నొప్పులు. సో ఈ నొప్పుల నుంచి మనం బయటపడాలంటే మనం కెమికల్ రూపంలో తీసుకునే వాటర్ని తగ్గించేసేసి చక్కగా మనకున్న వాటర్ని మనం చక్కగా ఫిల్టర్ చేసేసుకొని, ఫిల్టర్ అంటే వెయిట్ చేసుకొని, అంటే స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకొని తాగితే ఆ వాటర్ చాలా శ్రేష్టం. అసలు మంచి వాటర్ అంటే ఏంటి? మంచి వాటర్ అంటే రంగు, రుచి, వాసన లేని దాన్ని గుడ్ వాటర్ అంటారు, మంచి వాటర్ అంటారు యాక్చువల్గా. ఇప్పుడు మనకు వచ్చే వాటరు నిజం చెప్పండి, ఎంతమందికి బయట వాటరు ఇలాంటి వాటర్ తాగడానికి ఎంతమంది ఇష్టపడతారు మీలో చెప్పండి. యాక్చువల్లీ ఇది బాటిల్ స్టిక్కర్ అండి, బాటిల్ కొన్నప్పుడు వచ్చిన స్టిక్కర్. వాటర్ బాటిల్ కాదు, ఇది వాటర్ బాటిల్ కొంటాం కదా, ఆ బాటిల్కి వచ్చిన స్టిక్కరు. ఇది కొన్న వాటర్ అనుకోకండి. యాక్చువల్లీ నేను కూడా ఒకప్పుడు ఏం చేసేదాన్ని అంటే బయట వాటర్ తాగడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎప్పుడైతే నేను కేరళ వెళ్ళిన తర్వాత కేరళ వాళ్ళు ఎప్పుడు క్యాన్స్ సప్లై చేసుకోరు, చాలా తక్కువ ఉంటుంది. అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే కేరళలో క్యాన్ సప్లై తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి వెల్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బావి ఉంటుంది అనమాట. ఆ బావి నుంచి నేను తీసుకున్న నీళ్లు మాత్రమే వాళ్ళు కాచి, అక్కడ ఒకటి రెడ్ శాండ్ లాంటిది, రెడ్ వుడ్ లాంటిది ఒకటి దొరుకుతుంది. ఆ వుడ్ వేసుకొని వాటర్లో, లేకపోతే వాటర్ కాసిన తర్వాత వేస్తే ఆ వాటర్ అంతా పింకిష్గా రెడ్డిష్గా వస్తుంది. ఆ వాటర్ చాలా శ్రేష్టం అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా హాట్ వాటర్ కంపల్సరీ తాగుతారు కేరళలో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే హాట్ వాటర్ కంపల్సరీ. కూల్ వాటర్ అసలు తాగడానికి ఎవరు ఇష్టపడరు. ఈవెన్ మీరు హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, రోడ్ సైడ్ మీరు ఏదైనా తినడానికి వెళ్ళినా కానీ అక్కడ దొరికే వాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ వాటర్. ఎప్పుడైతే మనం హాట్ వాటర్ తాగుతామో ఆల్మోస్ట్ మనం లోపలికి తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ చాలా వైరస్లు ఇలాంటివి తగ్గుతాయి. అక్కడ కోల్డ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు చల్లబడుతుందో తెలియదు, సడన్గా వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా హాట్ వాటర్ తాగడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈవెన్ మీరు కాకా హోటల్లోకి వెళ్ళినా కానీ అక్కడ మీకు కనిపించేది హాట్ వాటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నేను హాట్ వాటర్ తాగటం మొదలుపెట్టానో, నేను ఇక్కడ జర్నీ చేస్తున్నప్పుడు చాలా కెన్నీ వాటర్ అని ఇవన్నీ తాగుతూ ఉంటాను కదా, అయినా కానీ నాకు జలుబు చేస్తుంది. జలుబు ఎందుకు చేస్తుంది? వాటర్ చేంజ్ అవడం వల్ల. మరి ఇలా కెమికల్ ఇవన్నీ మనం ఫిల్టర్ చేసినప్పుడు జలుబు రాకూడదు కదా మనకి. జలుబు ఎందుకు వస్తుంది? మనం ఇక్కడ హెల్త్ చూసుకోవట్లేదు, వాటర్ టేస్టీగా ఉన్నాయా లేదా, ఆ వాటర్ మనం కొంటున్నాం కాబట్టి ఆ వాటర్ మంచిది అనే విధానంలో ఉంటాం. సో ఆ వాటర్లో ఎంతవరకు మంచి ఉందో నాకైతే తెలియదు, కానీ వాటర్లో మినరల్లో ఉండాల్సిన ప్రతిదీ ఫిల్టర్ అయి బయటకు వెళ్ళిన తర్వాత కెమికల్ యాడ్ చేసుకొని టేస్ట్ కోసం మనం తాగుతున్నాం. అర్థమవుతుందా మీకు? మంచి వాటర్కి రంగు, రుచి, వాసన ఉండదు. సో మీ ఇళ్లలో కూడా పిల్లలకి హాట్ వాటర్ కాచి హాట్ వాటర్ తాగించడం అలవాటు చేయండి. అంటే ఎప్పటికప్పుడు మీరు కాసుకోమన్నట్లా, ఒకసారి మార్నింగ్ కాసేసి దీంట్లో హాట్గా పోసుకున్నారనుకో, ఎక్కువ క్వాంటిటీతో కాస్తారు కాబట్టి
ఎక్కువ వేడిగా ఉంటాయి, ఆఫ్టర్నూన్ వరకు వేడి ఉంటాయి. ఆఫ్టర్నూన్ తర్వాత ఒకసారి కాస్తే సరిపోతుంది, ఇల్లంతా హెల్తీగా ఉంటుంది. ఫీవర్లు ఇలాంటివి చాలా తక్కువగా వస్తాయి. కేరళలో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చాలామంది చల్లగా ఉంటుంది కాబట్టి మంచినీళ్ళు తాగరు. కిడ్నీ ప్రాబ్లం తప్ప అక్కడ పెద్ద పెద్ద సమస్యలు అయితే అసలు ఎవరికీ ఉండవు. ఫీవర్ వచ్చినా వెంటనే తగ్గిపోతుంది, జలుబు వచ్చినా వెంటనే తగ్గిపోతుంది. నేను కేరళ వాళ్ళు తాగుతున్నారని చెప్పట్లేదు, హాట్ వాటర్ తాగటం మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నాను. సో మీకు వచ్చే వాటర్ మంజీరా వాటర్ కానీ కృష్ణా రివర్ నుంచి మనకి మరీ పిచ్చి పిచ్చిగా వాటర్ అయితే సప్లై చేయరు కదా గవర్నమెంట్ వాళ్ళు, ఎంతో కొంత ఫిల్టర్ చేసి మనకు సప్లై చేస్తారు. దాన్ని మనం తీసుకొని కొంచెం ఏం చేస్తున్నాము, హాట్ చేసుకొని మన స్టవ్ మీద పెట్టుకొని కొంచెం బాయిల్ చేసుకొని తాగుతున్నాం. ఆ బాయిల్ చేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేయండి, చాలా వరకు వాటర్ ఫిల్టర్ అవుతుంది. ప్లస్ జీలకర్ర వాటర్ తాగడం చాలా మంచిది. జీలకర్ర ఏమన్నామని ఎక్కువ వేయక్కర్లేదు. ఒక బిందె ఉందనుకున్నాం, ఆ బిందెకి 1 స్పూను 2 స్పూన్లు వేసేయండి. 2 స్పూన్లు కరెక్ట్, చాలా మంచిది హాట్ వాటర్ తాగితే. నేనైతే మా ఆస్తగడికి ఆ వాటర్ ఇస్తాను. ఆస్తగడి అంటే మా పాప, వాడు అదే తాగుతూ హ్యాపీగా ఉంటాడు. ఇంకా స్కూల్కి వెళ్తున్నప్పుడు వాడు అడుగుతాడు అనమాట, మమ్మీ నాకు ఈరోజు హాట్ వాటర్ ఏవి అని. సో వాడికి ఆ వాటర్ ఇస్తాను. నేను వచ్చేసానంటే అమ్మ కాయదు, వాడికి జలుబు వచ్చేస్తుంది. ఇదే రీజను. అమ్మ ఏంటి పనుల్లో పడి హడావుడిగా ఉండి వాడికి హాట్ వాటర్ ఇవ్వకపోవడం వల్ల వాడికి కోల్డ్ వస్తుంది. అందులో వాడు పొద్దున్నే 6:30కి లెగుస్తాడు కదా, 7 కల్లా రోడ్డు మీదకి వచ్చేసేయాలి, వ్యాన్ ఎక్కేసేయాలి. సెంటాన్స్ వెళ్తుంది తను. ఆ నుంచునేటప్పుడు స్నో పడుతుంది కదా, మంచు ఇప్పుడు, సో జలుబు చేస్తుంది. నేనుంటే మాత్రం కంపల్సరీ దానికి హాట్ వాటర్ వాము ఆకు వేసో లేకపోతే జీలకర్ర వేసో హాట్ వాటర్ కాసిస్తాను. నేను ఉన్నన్ని రోజులు చాలా బాగుంటుంది నాకు. సో మీ అందరికీ, మీ పిల్లలు ఉన్నారని కాదు, పెద్దోళ్ళు ఉన్నారని కానీ అందరికీ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే హాట్ వాటర్ తాగటం అనేది జీవితంలో మనం ఇప్పుడు స్నానం చేస్తున్నాం. నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీ వాడను. స్నానం చేసి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ కానీ జెంట్స్ కానీ నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తారు. ఫేస్కి అప్లై చేసుకునే నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంటే బాడీలో పంపించుకునే వాటర్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి? బాడీ మొత్తం ఆల్మోస్ట్ 90% వాటర్తో ఫిల్ అయి ఉంటుంది, అంటే మినరల్తో ఫిల్ అయి ఉంటుంది. వాటర్ తాగకపోతే 1 గంట అన్నం తినకపోయినా ఉండగలమేమో, కానీ వాటర్ తాగకుండా వాటర్ పిడ్స్ గట్టిపోయి ఒకలాగా అయిపోతుంది సమ్మర్లో అయితే. అలాంటి వాటర్ని, బాడీలో పంపిస్తున్న వాటర్ని మీరెంత కేర్గా ఉంచుకోవాలి. సో పై మెరుగులు చేసుకోవద్దనట్లేదు, కానీ చేసుకోండి, కానీ బాడీలో పంపించే వాటిని కూడా కొంచెం కేర్ఫుల్గా శ్రద్ధ తీసుకోండి. బాడీలోకి మనం ఏం పంపించుకుంటున్నాం, మనకిప్పుడు బాగుండొచ్చు చూడటానికి ఏదైనా, మనం ఫ్యూచర్లో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు కరోనా ఉంది, కరోనాను తట్టుకునే కెపాసిటీ ఉండాలంటే ఏంటి, కరోనాను తట్టుకోవాలంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. సో మనం ఇట్లాంటిది ఇమ్యూనిటీ పవర్ ఎలా వస్తుంది మనకి, మనం చిన్నప్పటి నుంచి హెల్తీ ఫుడ్ తింటుంటే, హెల్తీగా పెరుగుతుంటే మనకి రెసిస్టెన్స్ పవర్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో అందరికీ చెప్పేది ఏంటంటే వాటర్ మంచివి తాగండి, ఏ చెత్త పడితే ఆ చెత్త తాగండి. నేను వాటర్ ఏవి అయితే తాగొచ్చు అని చెప్పాను, కానీ ఇవి తాగొచ్చు అని చెప్పాను, కానీ రోడ్డు మీద దొరికే వాటర్ అని నేను తాగమని చెప్పట్లా. చక్కగా కాచుకొని ఒక బాటిల్ పోసుకొని బయటకు వెళ్తున్నప్పుడు వెళ్ళండి, ఎంతవరకు వేడి ఉంటుందో అంతవరకు ఉంటుంది. హాట్ వాటర్ మరీ హాట్గా ఉన్నాయి తాగక్కర్లేదు. కేరళలో అయితే బాగా హాట్గా ఉన్న వాటరే తాగుతారు. ఎప్పుడైనా కేరళ వెళ్ళినప్పుడు విజిట్ చేయండి హోటల్స్, కంపల్సరీ అది రిచ్ కానివ్వండి, రోడ్ సైడ్ హోటల్ కానివ్వండి, మనలాగా మరీ రోడ్డు మీద పెట్టుండవు, కానీ రోడ్ సైడ్ ఉంటాయి అక్కడ కూడా కాకా హోటళ్ళు, చాలా డీసెంట్గా ఉంటాయి. ప్రతి హోటల్లోనూ కంపల్సరీ అక్కడ హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తారు. నీ కోల్డ్ వాటర్ అనేవి దొరకవు అక్కడ. నువ్వు వాంటెడ్గా అడిగితే నీకు ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తీసిస్తారు, కానీ అక్కడ కోల్డ్ వాటర్ తాగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు కరోనా వచ్చింది, వాళ్ళకు కూడా వచ్చింది, వాళ్ళలో ఎంతమంది చనిపోయారు, మనకు వచ్చిన వాళ్ళలో ఎంతమంది చనిపోతున్నారు ఒకసారి అబ్జర్వ్ చేసుకొని హెల్త్ని కాపాడుకోండి. పక్క స్టేట్ని ఫాలో అవ్వమని చెప్పట్లా, పక్క వాళ్ళ దగ్గర ఉన్న గుడ్డుని తీసుకుందాం, మన దగ్గర ఉన్న బ్యాండ్ వదిలేద్దామని చెప్తున్నాం. సో ఈరోజు ఇది టాపిక్. మీ ఆరోగ్యాన్ని మీరందరూ మంచి వాటర్ తోటి కాపాడుకుంటారని, మినరల్ మొత్తం బాడీ మొత్తం ఉండేది మినరల్ కాబట్టి, సో ఆ మినరల్ మంచిగా బాడీలోకి పంపిస్తూ మనకి ఎంత పర్సంటేజ్ అయితే వాటర్ తాగాలో, మనం ఎంత తాగితే మంచిది, రోజుకి ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి, అన్ని లీటర్స్ చక్కగా తాగుతూ హెల్త్ని కాపాడుకుందాం. ఈరోజు టాపిక్ ఇది. ఎవరైనా మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే కొన్ని వాల్యుబుల్ వర్డ్స్, నేను అన్ని వాల్యుబుల్ చెప్తానని అనుకోవట్లేదు, నేను చేసిన నా ఎక్స్పీరియన్స్ని బట్టి కొన్ని వాల్యుబుల్ చెప్తూ ఉంటాను మీకు. సో అలాంటివి మీకు నచ్చినప్పుడు
మళ్ళీ మీరు నన్ను సెర్చ్ చేసుకోకుండా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుంటే నేను ఏదైనా వీడియో చేయగానే ఫస్ట్ మీకు వస్తుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే పక్కకు నెట్టేసేయండి. దీంట్లో పెద్ద కష్టమేం లేదు కదా. సో పక్క వాళ్ళకి షేర్ చేయండి. నా మంచిని నలుగురికి పంచుదాం. చెడేమన్నా ఉంటే డిలీట్ చేయండి. మ్యాక్సిమం చెడు చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు స్వర్ణలత సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం.